నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తుంది. మర్రిపాడు మండలం వెంకటాపురంలో 6 ఏళ్ల బాలుడితో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికారులు ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామానికి బద్దల నాగరాజు, కళ్యాణిల 6 ఏళ్ల కుమారుడు సుబ్బారాయుడికి జ్వరం వచ్చింది. ఎక్కడ నయం కాకపోవడంతో బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడి రక్త నమూనాలను ముంబై ల్యాబ్ కు పంపించారు. అక్కడ జికా వైరస్ గా నిర్ధారణ అయింది. దాంతో బాలుడిని చెన్నైలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్యం మెరుగుపడుతోందని చెబుతున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా బాలుడి నుంచి రక్త నమూనాలు సేకరించి పూణేలోని వైరల్ ల్యాబ్ కి పంపించారు. ఇంకా పూర్తి స్థాయిలో జికా వైరస్ గా నిర్ధారణ కాలేదని, ప్రజలు వదంతులు నమ్మొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో వైరస్ వచ్చిందని నిన్నే తెలిసింది. వెంటనే సెక్రటరీ గారిని అలర్ట్ చేస్తే అప్పటికే సర్పంచ్ గారు యాక్టివ్గా ఉండి ఇక్కడంతా చర్యలు చేపట్టడం జరిగింది. హెల్త్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. పారిశుధ్య పరంగా మా సెక్రటరీ సిబ్బంది ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నాం. భవిష్యత్తులో కూడా దీని గురించి అలర్ట్ ఉండి ఒక వారం 10 రోజులు ఈ చర్యలు చేపట్టేదానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్ధారణ ఇంకా కాలేదు కదా, టెస్టింగ్ లో ఉంది. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. వెంటనే ఆ గ్రామంలో చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలైన్స్ అధికారిని డాక్టర్ మౌనిక, జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ హుస్సేనమ్మతో పాటు పలువురు వైద్యాధికారులు గ్రామాన్ని సందర్శించారు. కృష్ణాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బాలుడు చదువుతున్నాడు. దీంతో బాలుడి తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను అధికారులు విచారించారు. బాలుడికి జికా వైరస్ సోకే కారణాలను ఆరా తీశారు. గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు.